శ్రీమాత్రే నమః. ఈ 3 రాశుల వారికి డబల్ రాజయోగం. ఏ పని చేసినా లాభం, డబ్బు, అదృష్టం. అయితే ఆ 3 రాశుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక రాశిలో 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కలిసి ఉంటే దానిని యోగం అంటారు. గ్రహాల కలయిక మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందులో మొదటిది మిథున రాశి. మిథున రాశిలో బుధుడు శుక్రునితో కలిసి సంపద తేజస్సును ఇస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశికి సంచార జాతకంలో 2 రాజయోగాలు ఏర్పడతాయి. ఒకటి భద్ర రాజయోగం, మరొకటి మధ్య త్రికోణ రాజయోగం. జాతకంలో బుధుడు భద్ర రాజయోగంలో ఉన్నందున శుక్రుని కలయిక వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం కలుగుతుంది. వీరికి దశమంలో గురువు ఉండటం వల్ల హంస రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రాజయోగాల ప్రభావం వల్ల మిథున రాశి వారికి భౌతిక సుఖాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. డబ్బు సమస్య లేదు. అందులో రెండవది కన్యా రాశి. కన్యా రాశి వారి జాతకంలో భద్ర బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. భద్రయోగ ప్రభావం వల్ల వ్యాపారంలో అధిక లాభం, పిల్లల నుంచి శుభవార్తలు ఉంటాయి. బుధాదిత్య రాజయోగం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాల్లో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. అందులో మూడవది మకర రాశి. శుక్రుని సంచారం వల్ల 2 రాజయోగాలు కలుగుతాయి. ఒకటి రుచక్ రాజయోగం, మరొకటి శశసస రాజయోగం. వాటి ప్రభావం కారణంగా మకర రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలుంటాయి. వీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ద్విగుణ రాజయోగం వల్ల మకర రాశి వారు వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుంది. ఈసారి వీరు అదృష్టవంతులవుతారు. కొత్త జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది. అయితే అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవాలి. మీరు లాభదాయకంగా ఉండాలనుకుంటే మాత్రమే ఒక అడుగు ముందుకు వేయండి. డబల్ రాజయోగంతో అవలీలగా విజయాలను గడించబోతున్న రాశుల వారు వీరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.